హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే వినాయక చవితికి సంబంధించిన వీడియోస్ మీకు అప్డేట్ అనేవి అర్థమవుతుంటాయండి. ఈరోజు మా అపార్ట్మెంట్లో డే 2 రోజు అంటే పండగైన మరుసటి రోజు ఏం చేశామన్నది సండే రోజు. సో సండే రోజు మార్నింగ్ పూజ జరిగింది యాజ్ యూజువల్. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు కూర్చోవాలన్నమాట ఆ రోజు పూజకి. సో మార్నింగ్ ఈవినింగ్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు కూర్చుంటారు. ఇంకెవరైనా కూర్చోవాలన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు. అండ్ ఆ రోజు సండే కాబట్టి మేము ఆ రోజు పిల్లలందరికీ సరస్వతి పూజ చేయించామన్నమాట. చాలా బాగా జరిగిందండి అసలు సరస్వతి పూజ. ఎంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేశారో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. చాలా సైలెంట్గా చాలా పేషెన్స్తో చాలా బాగా చేసుకున్నారు పిల్లలు. పంతులు గారు కూడా చాలా బాగా చేపించారు అసలు పూజని. చాలా హ్యాపీ అనిపించింది పిల్లలందరూ అలా కూర్చొని చక్కగా పూజ చేస్తుంటే. మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ సరస్వతి పూజ కుంకుమ పూజ అనేది కంపల్సరీ జరిపిస్తామండి ఈ వినాయక చవితి టైంలో. సో ఆ విధంగా సండే మార్నింగ్ పిల్లలందరికీ సరస్వతి పూజ చేయించామన్నమాట పిల్లలందరి చేత. అండ్ ఆ రోజు ప్రసాదం వచ్చేసి మార్నింగ్ చక్కెర పొంగలి అండ్ కొబ్బరన్నము. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ప్రసాదాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఈసారి మా అపార్ట్మెంట్లో. అంటే ఎప్పుడూ బాగుంటాయి, ఈసారి ఇంకా బాగున్నాయి అన్నమాట. సో అలా నైవేద్యం ఇచ్చేస్తున్నాము దేవుడికి పూజ అయిపోయినాక. ఇంకా నైవేద్యం ఇచ్చేసాక హారతి ఇచ్చేస్తారనమాట అమ్మవారికి. సో దాంతో మనకి సరస్వతి పూజ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇలా ఎండింగ్లో పంతులు గారు మంత్రాలు చదివిస్తే వాళ్ళు చదువుతుంటారనమాట. అండ్ ఎండింగ్కి వచ్చేసింది పూజ. ఇప్పుడు అందరూ అగరబత్తులు తిప్పేస్తారు. అగరబత్తులు తిప్పాక హారతి ఇచ్చేస్తామన్నమాట. హారతి ఇచ్చేస్తే అక్కడికి అయిపోతుంది పూజ. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. అసలు సరస్వతీదేవి ఫోటో పెట్టి చేయిస్తాం కదా అక్కడ, చాలా బాగా జరుగుతుంది అసలు. చూడండి ఎంత చక్కగా ఉందో. అండ్ ఇంకా పూజ అయిపోయినాక పంతులు గారు ఆశీర్వాదం చేస్తారనమాట. తర్వాత అందరూ ప్రసాదం తినడానికి వెళ్తారు. సో పిల్లలందరూ అలా క్యూలో నిలబడి చక్కగా ప్రసాదం తీసుకొని తినడానికి రెడీగా ఉన్నారనమాట. అండ్ ప్రసాదం కూడా చాలా చాలా బాగుండింది ఆ రోజు. సో ఇలా మార్నింగ్ అన్నది అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ. ఈవినింగ్ కూడా కొన్ని జంటలు కూర్చున్నారనమాట పూజకి. అండ్ ఈవినింగ్ పూజ కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ ఎలా జరుగుతుందో ఈవినింగ్ కూడా అలా గణపతి పూజ జరుగుతుంది. సో మార్నింగ్ గణపతి పూజ అండ్ సరస్వతి పూజ చేసుకున్నాము. ఈవినింగ్ గణపతి పూజ జరుగుతుంది రెగ్యులర్గా. అండ్ ఇలా అందరూ వచ్చింటారనమాట. చూడండి వీళ్ళంతా మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అనమాట. అందరూ హాయ్ చెప్తున్నారు నేను వీడియో తీస్తుంటే. అందరూ మంచిగా ఎంకరేజ్ చేస్తారండి. నేను కొత్తగా యూట్యూబ్లోకి వచ్చినాను. సో నాకు అందరూ కూడా మంచిగా సపోర్టివ్గా ఉన్నారు. ఇలానే మంచిగా చెయ్యని మంచిగా సలహాలు ఇస్తుంటారు. సో అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఉట్టి ప్రోగ్రామ్ అనమాట మా అపార్ట్మెంట్లో. సండే కాబట్టి ఉట్టి ప్రోగ్రామ్ మేము సండేనే పెట్టేసుకున్నాం. సండే అయితే అందరు ఫ్రీగా ఉంటారని. నెక్స్ట్ సండేకి మళ్ళీ కుదరదు, ఎందుకంటే ఆ రోజు నిమజ్జనం ఉంటుంది మాకు. సో సండే పిల్లలు పెద్దలు ఫ్రీగా ఉంటారని ఆ రోజే ఉట్టి ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాము. సో పిల్లలందరూ ఎంతో ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా రెడీగా ఉన్నారు ఉట్టి కొట్టడానికి. అండ్ వన్ బై వన్ వచ్చి ఉట్టి కొట్టాలన్నమాట. సో అలా ఫస్ట్ చిన్నపిల్లల గ్యాంగ్ అనమాట. చిన్నపిల్లలు వచ్చి ఉట్టి కొడతారు. సో చూస్తున్నారు కదా ఎంత చలాకీగా ఎంత ఎగ్జైట్మెంట్తో పిల్లలు ఉన్నారో. ఎప్పుడెప్పుడు ఉట్టి ప్రోగ్రామ్ ఉందా అని మార్నింగ్ నుంచి పిల్లలు ఎదురు చూస్తూనే ఉన్నారనమాట. మేము నైట్ 8 o'clockకి పూజ అండ్ ఫుడ్ అయిపోయినాక మొదలుపెట్టాం. ఇంకా 8 to 11:30 వరకు ఇంకా ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసాను. ఇప్పుడు పెద్దవాళ్ళదనమాట, అందరు వీడియోస్ పెట్టట్లేదు. ఇప్పుడు నా వీడియో పెట్టాను. సో నేను కూడా ఉట్టి కొడుతున్నాను అనమాట. మామూలుగా నీళ్ళు పోయారు అసలు. ఫుల్ వాటర్ పోస్తుంటారు, మనమేమో ఉట్టి కొట్టాలి. బట్ కొట్టానండి మొత్తానికి. కుండ బద్దలు కొట్టేశాను నేను. అట్ లాస్ట్ చూసారా. ఇప్పుడు మా పాప అనమాట. మా పాప కూడా ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తుంది. బాగానే ఆడుకున్నారు. బట్ అట్ లాస్ట్ తను కూడా ఉట్టి కొట్టగలిగింది. చూడండి మీరే. అదిగో కొట్టేసింది. షీ డన్. ఇప్పుడు మా వారు అనమాట. ఇప్పుడు జెంట్స్ టర్న్. సో జెంట్స్ టైంలో మా వారు కూడా ఉట్టి కొట్టారనమాట. సో బాగానే ఆడుకున్నారు మా వారిని. లేడీస్ కానీ లేడీసే అనమాట అక్కడ కొంచెం ఉట్టి లాగేది. సో బాగానే ఆడుకున్నారు కాసేపు మా వారిని.
అట్ లాస్ట్ ఆయన కూడా కొట్టగలిగారు. మా వారిననే కాదు, జెంట్స్ని బాగా ఆడుకున్నారు లేడీస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.